ఇక న్యూస్ లెన్స్ చూద్దాం. గతంలో వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టుకున్న పాలసీ శ్రీరెడ్డికి శ్రీరామరక్షగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మహిళలను అరెస్ట్ చేయకూడదని కూటమి సర్కార్ పాలసీగా పెట్టుకుంది. అయితే ఆ పాలసీలో భాగంగా శ్రీరెడ్డి సేఫ్ అనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరిపడ్డ శ్రీరెడ్డి వైసీపీ ఓడిపోగానే కాళ్ల బేరానికి వచ్చింది. సోషల్ మీడియా కోసమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి పాలసీ ప్రకారం శ్రీరెడ్డి అరెస్టు ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పట్టుబడుతున్నారు. గతంలో వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టుకున్న పాలసీ శ్రీరెడ్డికి శ్రీరామరక్షగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, మొన్న పోసాని కృష్ణమురళి, మళ్ళీ త్వరలో సజ్జల భార్గవ్ అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా అంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ శ్రీరెడ్డి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు కూటమిలో మహిళల్ని ఎవరిని అరెస్ట్ చేయరు అనేది ఎంతవరకు వాస్తవం? శ్రీదేవి, ఏదైతే శ్రీరెడ్డి నెక్స్ట్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారనేది ఒక టాక్ అయితే బాగా నడుస్తూ వస్తుంది. అయితే తెలుగు తమ్ముళ్ళు కానీ జనసేన నాయకులు కానీ అంటే కూటమి ప్రధాన నాయకులందరూ కూడా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కూడా అనేక సందర్భాల్లో అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా కృంగదీసేందుకు, పార్టీ పరంగా రాజకీయ పరంగా దెబ్బ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా చేసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా వైసీపీ నేతలు వెనకుండి మొత్తం శ్రీరెడ్డిని రెచ్చగొడుతూ శ్రీరెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అలాగే జనసేన నాయకుల మీద కూడా ప్రయోగించిన పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో శ్రీరెడ్డి రెచ్చిపోయిన తీరు చూస్తే చాలా మనకు ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకి పరిమితమై కూటమి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో శ్రీరెడ్డి కొద్ది రోజులకే తోకముడిచినట్టుగా వ్యవహారం చేసింది. ఎందుకంటే తాను చేసిన గత ప్రభుత్వంలో తాను కూటమి నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ నేతల మీద కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ మీద ఎవరు ఈ అందరి మీద చేసిన వ్యాఖ్యలైనట్ల పట్ల తాను పశ్చాత్తాపం పడుతున్నాను, తనకి ఎలాంటి సంబంధం లేకుండానే తాను ఇలాగ వ్యవహరించాల్సి వచ్చింది, తనని క్షమించాలని చెప్పి పేరున కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేడుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు శ్రీరెడ్డి ఒక చర్చ లేకుండా పోయింది. ఆమె కూడా ఎక్కడో కూడా తారసపడడం రాజకీయంగా జరగలేదు. అలాగే బయట కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా శ్రీరెడ్డి కనిపించని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వరుసగా వైసీపీ నేతలు అంటే గతంలో ప్రతిపక్షం మీద నోరు పారేసుకుని ఏదైతే మానసికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఒక అనుచిత వ్యాఖ్యలతోటి అంటే మనం ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది కలిగించే మాటల్ని వారు మాట్లాడిన పరిస్థితి కూడా ఉండేది. అలాంటి మాటలు మాట్లాడిన అప్పుడు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్న పరిస్థితి. అలాగే అంతకుముందు చూసినట్లయితే వేరే దాడుల కేసుల్లో వంశీ, గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వంశీ లోపల జైల్లో ఉన్న పరిస్థితి. మరొక ఇప్పుడు రేపో మాపో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక అత్యాచారం కేసులో యువత మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏదైతే మాజీ ఎంపీ ఉన్నాడో మాధవ్ను కూడా అరెస్ట్ చేసే ఇది ఉందని చెప్పి ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి పరిస్థితి చర్చలోకి వచ్చింది. అయితే కూటమి చెప్పండి శ్రీదేవి
శ్రీరామూర్తి అయితే తప్పు చేసిన ఎవరిని కూడా వదిలిపట్టేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి అదే విషయాన్ని చాలా స్పష్టం చేస్తూనే ఉంది. అయితే కూటమి మహిళల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయదు అన్న పాలసీలో శ్రీరెడ్డికి ఇందులో ఏదైనా మినహాయింపు లభిస్తుందంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది మహిళలు పర్టికులర్గా ఒక 3-4 కూటమి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ అధినాయకుల్ని కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన పరిస్థితి ఉంది. అందులో శ్రీరెడ్డి మొదటి జాబితాలో ఉన్నట్టు లెక్క. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైనా సరే మహిళలు అరెస్టు చేసే విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఆ మహిళల్ని అరెస్టు చేయకూడదు అనేది ఒక పాలసీ పెట్టుకున్నారనేది బయటకు వచ్చింది. అయితే దానివల్ల అంటే విపరీతమైన తప్పులు చేసిన నేరాలు చేసిన పరిస్థితులు పరిణామాలు వేరు. అలాగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచి మాట్లాడిన వారి పట్ల ఏ విధంగా ఉండాలి, అరెస్టులు చేయాలా చేయకూడదా అనేది ఒక కూటమి అగ్రనాయకుల్లో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో మహిళల్ని అరెస్ట్ చేయకూడదు అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి సమాచారం. దీని మీద చూసినట్లయితే కూటమి నాయకులు ఈ విధంగా శ్రీరెడ్డి లాంటి మహిళల్ని అరెస్ట్ చేయకూడదన్న దాని మీద మినహాయింపు లభిస్తుందేమని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోని, కూటమి నాయకుల్లోని, అలాగే జనసేన నాయకులు కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, ఆవిడ వ్యవహరించిన తీరుకు కావచ్చు, ఆవిడ మానసికంగా పార్టీని నాయకుల్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఆవిడ మీద ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు తెలుగు తమ్ముల నుంచి, కూటమి నాయకుల నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆవిడ మినహాయింపు లభిస్తుందని చెప్పి తెలుస్తుంది. అందుకే శ్రీరెడ్డి కూడా ఇప్పుడు ఎక్కడా కూడా మౌనంగా ఉంది, ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది, ఎక్కడ కూడా ఎవరికి తారసపడిన పరిస్థితి ఉంది. అందులో ఈ మినహాయింపు లభించిందేమోనన్న అనుమానం దీంతో వ్యక్తమవుతుంది. మరోవైపు చూసినట్లయితే మరి కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు అరెస్టులు కొనసాగుతాయని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో గోరంట్ల మాధవ్, తర్వాత ఈ నిన్న పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలతో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే భార్గవ్ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వారి మీద కేసులు నమోదవుతాయని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ.